శేర్లింగంపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన సుమారు 160 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో మాతృశ్రీనగర్లో విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమానం కలిగిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా ఓ రేకుల షెడ్లో డిఫెన్స్ మద్యంతో పాటు విదేశీ మద్యం నిల్వలు లభించాయి. ఈ సందర్భంగా శేర్లింగంపల్లి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ మాట్లాడుతూ నిందితుడు ఎం గాంధీ మాతృశ్రీనగర్ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించామని తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో స్థానికులకు డిఫెన్స్ మద్యం మరియు విదేశీ మద్యం బాటిళ్లను విక్రయిస్తున్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకొని పలు కోణాల్లో విచారిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 2020 సంవత్సరం ఈరోజు ఈవినింగ్ 4 గంటలకు అనుమానాస్పదంగా మేము శ్రీ సాయి రెసిడెన్సీ ఇది మాతృశ్రీనగర్ మియాపూర్లో సోదా చేయగా అక్కడ మొత్తం 160 బాటిల్స్ దొరికినాయి మాకు. అది మొత్తం డిఫెన్స్ లిక్కరు ప్లస్ నాన్ డిపెండ్ ఉంది. ముద్దాయి పేరు వచ్చేసి మన్నవ గాంధీ సన్నాఫ్ వీరయ్య, శ్రీ సాయి రెసిడెన్సీ, రోడ్ నెంబర్ 3/5A, మాతృశ్రీనగర్, మియాపూర్, రంగారెడ్డి జిల్లా. ఈయన వయసు వచ్చేసి 60 సంవత్సరాలు. పక్కన నిన్న ఇంటి పక్కనే ప్లాట్ నెంబర్ 793లో రేకుల షెడ్లో మొత్తం ఈ స్టాక్ అంతా పెట్టుకున్నాడు. ఈ 160 బాటిల్స్ అని. ఇది చట్టరీత్యా నేరం అని చెప్పేసి మనం సీజ్ చేసేసి అతనిపై కేసు ముగియడం జరిగింది. కానీ రేపు రిమాండ్ పంపిస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈయన తీసుకొచ్చింది మొత్తం లోకల్ డిఫెన్స్ మిలిటరీ క్యాంటీన్ నుంచి తీసుకున్నాడు. అంటే పాత పరిచయాలు ఏమన్నా సేల్ తక్కువ రేట్లో తీసుకొని ఎక్కువ రేటుకు సేల్ చేయడం, ఆ మార్జిన్ లాభం కోసం ఈయన ఏ డిఫెన్స్ క్యాంటీన్ నుంచి ఎక్కువ తీసుకొచ్చేవాడు సార్? అంటే ఎక్కువ పరిచయాలు ఎవరితో ఉండేది? అన్నీ పద ఇన్వెస్టిగేషన్ అది ఎక్కడ తీసుకున్నాడండి. మా రేపు మళ్ళీ అవసరమైతే ఆయన తీసుకుపోయి మేము ఎక్కడ ఏ క్యాంటీన్లో కొన్నాడో ఆ క్యాంటీన్ దగ్గర పోయి కూడా మేము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఎంతకాలంగా అంటే రీసెంట్గా స్టార్ట్ చేశాడు. ఇతని పైన గతంలో ఇటువంటి కేసులు కూడా లేవు, కొత్త దొరికాడు. అది చేస్తాం. ఆయన ఫర్దర్గా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం చూడాలి. ఏం పని చేస్తుంటారు సార్? ఇదే మామూలుగా బిజినెస్ ఏదో చెప్పేసి బిజినెస్ చేస్తాడు. ఇంకా లాభం వస్తుంది చెప్పేసి ఈ లిక్కర్ వచ్చాడు. రేపు షెడ్ ఎవరు సార్? డెకరేషన్ ఎవరితో ఎట్లా చేస్తున్నాడు? రాసి పెట్టదా? తీసుకున్నాడు.